నా యొక్క శుభాభివందనాలు ప్రియులారా. మరి వాక్యం కొరకు ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకొని అన్నగారు ఆల్రెడీ చేశారు. వాక్యం ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకోవడం మనకు ఆనవాయితీ కనుక 2 మాటలు చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం. దయగల మా కన్న తండ్రి, శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నీ పాదాలకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చూస్తున్నాం నాయన. అవును తండ్రి, మా గ్రామము నుండి ఈ యొక్క గ్రామానికి నీ యొక్క మాటలు చెప్పాలన్న ఉద్దేశంతో తండ్రి నడిపించి, వాతావరణం అనుకూలించకపోయినా తండ్రి, మరి తర్వాత తండ్రి మా కోసం వాతావరణాన్ని స్వాధీనములో ఉంచుకున్నావు. నీవు ఇచ్చిన సమయంలో తండ్రి నీ యొక్క మాటలు, కొన్ని మాటలు నేర్చుకోవడానికి సమయోచితమైన జ్ఞానాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. చూడండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అన్నాడు. అంటే వాక్యాన్ని ఎలా అంగీకరించాలంట? సాత్వికంతో. మన ఆత్మలను రక్షించగల శక్తి గల ఈ వాక్యాన్ని, మనలో ఉన్న విర్రవీగుతున్నటువంటి దుష్టత్వాన్ని, ఏంటి పాపాన్ని విడిచిపెట్టి వాక్యాన్ని ప్రేమతో, సాత్వికంతో వింటున్న వాక్యాన్ని మనము అంగీకరించాలి. కాబట్టి మరి ఈ సమయంలో వింటున్న మీరు కొద్ది నిమిషాలు ఓపికతో దేవుని యొక్క మాటలు వినాలని కోరుకుంటూ, మరి కృతజ్ఞత గల యోగ్యులు ఎవరు అనే ఒక మంచి మరి మాటలు మనం నేర్చుకున్నాం. కృతజ్ఞత అంటే దేవుడు చేసిన ఉపకారములకు అంటే మనిషి చూపించే కృతజ్ఞత ఇదండి. అంటే దేవుని యొక్క ఉపకారములు ఏవి అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ప్రతి మనిషి అండి, క్రైస్తవులలో ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటారు కదా. ఎప్పుడు పెట్టుకుంటారు కుటుంబ ప్రార్థనలు? ఏదైనా మేలులు జరిగినప్పుడు, లేదంటే ఏదైనా మనం అనుకున్నది జరిగినప్పుడు, లేకపోతే మన పిల్లలు, చదువుకునే పిల్లలు పాస్ అయినప్పుడు, లేకపోతే వాళ్ళకు ఉద్యోగం వచ్చినప్పుడు, లేకపోతే మనకు పంట బాగా వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదైనా మనం అనుకున్నది మనకు జరిగినప్పుడు, ఏమండి, దేవుడు చేసిన మేలులను బట్టి ప్రతి క్రైస్తవుడు, అంటే క్రీస్తును నమ్మి క్రైస్తవులుగా మారిన వారు ఏం చేస్తుంటారు? కృతజ్ఞత కూడిక పెట్టుకుంటుంటారు. ఎవరైనా ప్రియులారా, ఎవరైనా ఏ సంఘంలోనైనా దేవుడు మాకు కీడు చేశాడండి, అందుకు మేము కృతజ్ఞతగా కూడిక పెట్టుకుంటున్నాం అంటారని ఎవరైనా అంటారు? ఎవరండి? దేవుడు మాకు ఏంటి, మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, దానికి కృతజ్ఞతగా మేము ఇంటి దగ్గర కూడిక పెట్టుకుంటున్నాం, ప్రార్థన పెట్టుకుంటున్నాం అని ఎవరైనా అంటారు? ఎవరైనా? ఏదైనా మనం అనుకున్న సంబంధం వచ్చినప్పుడు, మన పిల్లకు అనుకున్న సంబంధం ఫిక్స్ అయినప్పుడు, మనకు పంట బాగా వచ్చినప్పుడు, చదువులో ఉత్తీర్ణత సాధించినప్పుడు, లేకపోతే ఏంటి మనకి ఏదైనా ఈ లోకంలో లాభం చేకూర్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి సంఘంలో ఇదే జరుగుతుంటది.
ప్రతి సంఘంలో ఇది జరుగుతుంటది. అసలు దేవుడు చేసిన మేలులేంటి మనిషికి అని మనం ఆలోచించగలిగితే ప్రియులారా, అండి ప్రతి సంఘంలో ప్రతి పాస్టర్ ఒక వాక్యాన్ని చదివిస్తుంటాడు కృతజ్ఞత కూడికలో. ఏదా వాక్యం అంటే ఒకసారి చూద్దాం. చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. అండి ప్రతి సంఘంలో ప్రతి పాస్టరు లేదా ప్రతి సేవకుడు కృతజ్ఞత కూడికలు కానివ్వండి, దేవుడు చేసిన మేలులను బట్టి పెట్టుకున్నటువంటి కూడికలలో కానివ్వండి, ఈ వాక్యం ఖచ్చితంగా చదివిస్తారు కదా, చదివిస్తుంటారు. ఇక్కడ ఏమండి మళ్ళా చదువుకున్న చూడండి అన్నమాట. మళ్ళా చదవండి ఒకసారి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేనిని మరువకుము అంటున్నాడు. ఏంటి ఒక ప్రశ్న వేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఏమండి దావీదు రాజు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమండి దావీదు గారు ఎవరితో మాట్లాడుతున్నాడంటే దేవునితోని చాలా మంది అనుకుంటారు. అంటే మీరు అర్థం చేసుకున్నారనుకోండి, చాలా మంది. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది దావీదు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. అంటే దావీదు గారు ఏం మాట్లాడుతున్నారు అక్కడ? మరలా చదవండి, చూద్దాం. మరలా చదువుకుని చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుము అంటున్నాడు దావీదు గారు. ఎవరితో? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. తర్వాత నా అంతరంగమునున్న సమస్తం అంటున్నాడు. అంతరంగములోనున్న సమస్తం అంటే ఏంటి? అంతరంగములోనున్న సమస్తము అని అంటే ఏంటంటే పిల్లరా, మనకు కనిపించని అవయవాలు మన లోపల ఉన్నాయి చూడండి, వాటిని అంతరంగమునున్న అవయవాలు అని అంటారు. ఇక్కడ దావీదు గారు అదే మాట్లాడుతున్నారు. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుడు ఏమండి దావీదు గారికి ఉపకారాలు చేశాడంట. అంటే మన భాషలలో దావీదు గారికి దేవుడు మేలులు చేశాడు, అంతే కదండి. ఇప్పుడు దేవుడు మనకి మేలులు చేస్తే మనం కృతజ్ఞతగా దేవునికి కూడిక పెట్టుకుంటాం. కుటుంబ ప్రార్థన, లేకపోతే సంఘమంతటిని పిలిచి వారికి విందును ఏర్పాటు చేసి మంచి భోజనాలు పెట్టి ప్రార్థన పెట్టుకుంటాం. ఏది? మనకి ఏదైనా మేలు జరిగినప్పుడు, మనకు పిల్లలకు ఉద్యోగం వచ్చినప్పుడు, మన పిల్లలకు పెళ్లి ఫిక్స్ అయినప్పుడు, లేకపోతే మనకు పంట బాగా వచ్చినప్పుడు, ఏదో ఒకటి జరిగినప్పుడు ప్రియులారా, మనకు మేలులు జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? కృతజ్ఞతగా దేవుడు చేసిన ఉపకారానికి బదులుగా మనము కూడా కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటాం. ఇక్కడ దావీదు గారు కూడా ఏమిటి దేవునికి, దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇంతకు ఏమిటి దేవుడు చేసే మేలులేంటి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, దావీదు గారికి దేవుడు ఏ మేలు చేస్తున్నాడు, ప్రపంచ ప్రజలందరికీ దేవుడు ఏ మేలును చేయబోతున్నాడు, ఇది తెలిస్తే ప్రియులారా మనకు కూడా ఈ యొక్క మాటలోని భావం మనకు అర్థమవుతుంది. అసలు దావీదు గారికి దేవుడు ఏ మేలు చేశాడంట? మరలా చూద్దాం చూడండి. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా
ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అంటున్నాడు. ఏంటి, చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే దేవుడు చేసే మేలులు ఏవి అంటే, క్రైస్తవులు ఏమనుకుంటారంటే ప్రియులారా, ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, డబ్బో లేకపోతే ఈ లోక సంబంధంగా ఏదో లాభాలు వచ్చేటివో ఇవి దేవుడు చేసే మేలులు అని అనుకుంటున్నారు. ప్రతి మనిషి ఏమిటి, ప్రతి క్రైస్తవుడు దేవుడు చేసే మేలులు ఇవే, దేవా నాకు ఈ మేలులు చేయవా అని కోరుకుంటున్నారు కూడా. మనం కూడా అలానే కోరుకుంటాం. కానీ ప్రియులారా, దావీదు గారి యొక్క మాటను బట్టి మనం ఆలోచిస్తే దావీదు గారికి దేవుడు చేసిన ఉపకారాలు దేనికి అంటే ప్రియులారా, తన ప్రాణానికి అన్నాడు. ఏంటి, దావీదు గారు తన ప్రాణానికి మేలు చేశాడు దేవుడు అంటున్నాడు. అసలు ప్రాణం అంటే ఏంటండి? అంటే ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే కొద్ది గట్టిగా చెప్పండి అక్క. అక్క గట్టి ఒక్కసారి గట్టి చెప్పండి. ప్రాణం అంటే ఏంటంటే దేవుడు ప్రాణానికి చేసే మేలులు ఏంటంటే ప్రియులరా, ఒకసారి బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ మనం చాలా సార్లు విన్నాం కదా, నేర్చుకున్నాం కూడా. దేవుడు ఈ ప్రాణమును గూర్చి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. చూడండి అండి, మనకు పూర్తిగా అర్థం కావడానికి తొందరగానే ముగిస్తానండి, మీరేమి ఇబ్బంది పడద్దండి. ఆదికాండం ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును అంటున్నారు. చూడండి పిల్లరా, ఏంటి ప్రాణం అంటే ఏంటి అంటే మీరు ఏమన్నారు అందరూ? ఆత్మ అన్నారు. ఆత్మ కూడా ఉంటేనే మనిషి బ్రతుకుతాడు. ఏంటి, ఆత్మ ఉంటే మనిషి బ్రతుకుతాడు. కానీ శరీరానికి ముఖ్యంగా ప్రియులారా రక్తము, ప్రాణం. మరలా అక్కడ చెప్తున్నారు చూడండి, మరలా చెప్తున్నాడు. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. మనకు ప్రాణం ఏంటండి? మనకు ప్రాణం ఏంటంటే రక్తం అంటున్నాడు. అంటే దావీదు గారి ప్రాణానికి దేవుడు ఏ మేలు ఎక్కడ చేశాడు? తన ప్రాణానికి రక్తమైన ఏమండి రక్తానికి దేవుడు దావీదు గారికి మేలు చేశాడు. దేహానికి ప్రాణం రక్తం అన్నాడు దేవుడు. మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే ఇప్పుడు ఇలారా మరొక మాట చూద్దాం. చూడండి, లేవీకాండం 17వ అధ్యాయం, లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ చదవమ్మా. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయునట్లు. చాలండి, రక్తము దేహమునకు ప్రాణము అంటున్నాడు. ఏమండి, రక్తము దేహానికి ప్రాణం. మనం బ్రతకాలంటే ప్రియులారా మనలో ఏముండాలి? ఆత్మ ఉంటే సరిపోదు. ఆ యోహాను సువార్తలో ఏమన్నాడు? శరీరం కేవలం నిష్ప్రయోజనము అన్నాడు కదా. అంటే ఈ శరీరము బ్రతికుండాలంటే ఆత్మ ఉండాలి ప్రియులారా. ఆత్మతో పాటు మనలో రక్తం కూడా ఉండాలి. రక్తం లేకపోతే ఏమండి, రక్తం లేకపోతే మనిషి బ్రతకడు. ఆత్మ ఉన్న రక్తం లేకపోతే బ్రతకడు ప్రియులారా. అంటే ఇప్పుడు దావీదు గారికి తన ప్రాణానికి దేవుడు చేసిన మేలు ఏంటంటే దేహానికి ప్రాణమైన రక్తానికి దేవుడు మేలులు చేశాడు. ఎలా చేశాడు ఈ మేలులు అంటే ప్రియులారా? జాగ్రత్తగా చెప్తాను వినండి. ఏమండి,
రక్తానికి దేవుడు మేలు చేస్తున్నాడు అంటే ఎలా చేస్తున్నాడు? ప్రభుత్వాలు కూడా ఏమండి రక్తదానం చేయండి, నేత్రదానం చేయండి అంటుంటారు. ఎందుకు? రక్తాన్ని ప్రపంచంలో ఎవ్వరూ పుట్టించలేరు సొంతంగా కదండి. రక్తం కూడా అంత విలువైనది. ఈ రక్తం ఎలా పుడుతుంది? దేవుడు ఎలా మేలులు చేస్తున్నాడు? దేవుడు చేసే ఉపకారాలు ఎలా ఉన్నాయి అంటే ప్రియులారా, ఈ మేలులు ప్రపంచంలో ఎంతమందికి జరుగుతున్నాయంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దేవుడు ఏమిటి ఉపకారాలే చేస్తున్నాడు, ఉపకారమే చేస్తున్నాడు. ప్రతి మనిషికి దేవుడు మేలు చేస్తున్నాడు. ఎలా అంటారా ప్రియులారా? దేవుడు నీ దేహంలో రక్తం పుట్టించడమే దేవుడు నీకు చేసే మేలు. అదేనండి. ఇప్పుడు ప్రపంచంలో దేవుడు ఎంతమందికి మేలు చేస్తున్నాడు అంటే ఎంతమందికి చేస్తున్నాడు? 850 కోట్ల మంది ప్రజలకు దేవుడు ఏం చేస్తున్నాడు? అనుక్షణం మేలులే చేస్తున్నాడు. క్రైస్తవులకు మాత్రమే మేలు చేస్తున్నాడా దేవుడు? క్రైస్తవులకు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కూడా దేవుని నమ్మిన వారికి, దేవుని నమ్మని వారికి, ఏ జాతి వారికైనా, ఏ దేశం వారికైనా ప్రియులారా, ఎవరికైనా, ఏ కులం వారికైనా, ఏ మతం వారికైనా దేవుడు ప్రతి క్షణం ఏం చేస్తున్నాడంటే మేలులు చేస్తున్నాడు, ఉపకారాలు చేస్తున్నాడు. మరి క్రైస్తవులంటే దేవుడు మాకు ఈ మేలు చేశాడు కాబట్టి ఇదిగో దేవునికి కృతజ్ఞతగా మేము ఈ కార్యక్రమం పెట్టుకుంటాము అంటుంటారు. అంటే ఈ లోక సంబంధమైనవి మనిషికి ఏవైతే లాభాన్ని చేకూరుస్తాయో వాటినే దేవుడు మేలులు చేసేవి అని అనుకుంటున్నారు. కాదండి ప్రియులారా, దేవుడు చేసే మేలులు ఏంటంటే మన ఒంటిలో, మన శరీరంలో దేవుడు రక్తాన్ని పుట్టించడమే దేవుడు చేసే మేలు. ఈ రక్తం పుట్టాలంటే ఏం చేయాలి? ఏమంటే ఈ రక్తం పుట్టాలంటే ఏంటి? రక్తం ఎలా పుడుతుంది? రక్తం ఎలా పుడుతుందంటే ప్రియులారా, తిండి మనం ఆహారం తీసుకునే దాని వలన మన దేహంలో రక్తం పుడుతుంది. అంతే కదమ్మా? మనం తినే తిండి వలన మనకు రక్తం పెరుగుతుంది, రక్తం పుడుతుంది. మరి ఆహారం ఎలా పుడుతుంది? ఆహారం పుట్టాలంటే వర్షం రావాలి. ఇప్పుడు ఏదండి, వర్షం ఇంతవరకు వర్షం పడింది. చాలా రోజులైన మన ప్రాంతానికి వర్షం లేక, వర్షాకాలం స్టార్ట్ అయినది మొదలు ఒకసారి 2 సార్లు వర్షం పడింది. ఒక నెల అయిపోయింటది అనుకుంటా, వర్షమే లేదు అసలు. దేవుడు మరలా తన దయను చూపించే మన మీద ప్రియులారా ఈ రోజు వర్షాన్ని దేవుడు మన ప్రాంతాలకు పంపించాడు. అందుకు దేవునికి కృతజ్ఞులమై ఉండాలి మనం. ఇప్పుడు దేవుడు ఏమండి మనకు రక్తాన్ని పుట్టించాలనంటే మనకు ఆహారం అవసరం. మనకు ఆహారం కావాలంటే దేవుడు ఏం చేయాలి? దేవుడు చేసే ప్రక్రియ ఏంటి? వర్షం కురవాలి. వర్షం కురవాలంటే ఏమండి, వర్షం ఊరికే రాదు. వర్షం రావాలంటే ఏం జరగాలి? మేఘాలు ఏమండి నీటిని మోసుకొని మన ప్రాంతానికి రావాలి. ఈ మేఘాలు ఎలా నీళ్లను తీసుకొస్తాయి అంటే ప్రియులరా, సూర్యుని ద్వారా దేవుడు సముద్రాలను వేడెక్కించి, ఏంటమ్మా? అదే సూర్యుని ద్వారా సముద్రాలను వేడెక్కించి నీటిని ఆవిరిగా మార్చి ఆ ఆవిరిని మేఘాలతో నింపి ప్రియులరా, నిండిన మేఘాలను మన ప్రాంతాలకు రప్పించి దేవుడు మన మీద, మన ప్రాంతాల మీద, మన భూముల మీద, మన పొలాల మీద, మన పంటల మీద దేవుడు వర్షాన్ని కురిపిస్తే ఆ వర్షం తాగిన నీళ్లు చేన్లు అండి పీల్చుకొని తాగి మనకు పంట ఇస్తే, ఆ పంటను మనం ఆహారంగా తీసుకుంటే, ఆహారం వలన తింటే మన కడుపు నిండితే దాని ద్వారా దేవుడు మనలో ఏం జరిగిస్తాడు? రక్తాన్ని పుట్టిస్తాడు. ఈ ప్రక్రియ ఏమండి దేవుడు క్రైస్తవులకు మాత్రమే చేస్తున్నాడా? క్రీస్తును నమ్మిన వారికి మాత్రమే చేస్తున్నాడా అంటే కాదు. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ప్రక్రియలు దేవుడు జరిగిస్తున్నాడు. దేవుని నమ్మిన వారికి జరిగిస్తున్నాడు, నమ్మని వారికి దేవుడు జరిగిస్తున్నాడు. క్రైస్తవులకు జరిగిస్తున్నాడు, క్రైస్తవేతరుల మీద దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంటే దేవుడు చేసే మేలులు ఏంటి అంటే ప్రియులారా, ఇదిగో ఇంత ప్రక్రియను దేవుడు ప్రపంచ ప్రజలందరిని బ్రతికించడానికి
ఇన్ని మేలులు చేస్తున్నాడండి. దేవుడు చేసే ఉపకారాలు ఇవి అండి. దేవుడు చేసిన ఈ ఉపకారాలను మనుషులు ఈరోజు ఏమైపోయారు తెలుసా? కృతజ్ఞత లేకుండా అండి దేవునిపైనే మనుషులు ఎదురు తిరిగారని ప్రియులారా. దేవునికి భయపడకుండా, దేవుడంటే భక్తి లేకుండా, దేవుడంటే లెక్క లేకుండా ఈరోజు మనుషులు మారిపోయారు. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోకుండా, దేవుడంటే ఏమండి కనీసం వాల్యూ లేకుండా ఈరోజు ప్రపంచంలో మనుషులంతా భయం లేకుండా మనుషులు తిరుగుతున్నారు, బ్రతుకుతున్నారు. ఈ బ్రతుకు దేవుడిచ్చాడన్న కనీస జ్ఞానం లేకుండా, ఆ దేవునికి పుట్టించిన దేవునికి లోబడి, దేవునికి భయపడి బ్రతకాల, దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచన లేకుండా ఈరోజు మనుషులు మారిపోయారు. ఏమండి, ప్రపంచ ప్రజలందరికీ ఒకవేళ దేవుని నమ్మని వారికి కానివ్వండి, దేవుని దగ్గరికి రాని వారికి కానివ్వండి, ఒకవేళ దేవుడు రక్తమే పుట్టించకపోతే ఏమవుతుంది శరీరంలో? ఏంటి, రక్తం పుట్టించకపోతే ఏమవుతుందో ప్రియులారా? ఏమవుతుంది అని అంటే ఏంటి, చాలా మందికి మనం చూస్తున్నటువంటి వాళ్ళలో, మన ఊళ్ళలో చాలా మందికి ఉంటుంది ఏంటి, పక్షవాతం. పక్షవాతం ఇది ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? పక్షవాతం వచ్చిన వాళ్ళకి ప్రియులారా కొన్ని అవయవాలకి వాళ్ళకి రక్తము సరఫరా నిలిచిపోతుంది, అందదు. ఇంకా ఆ రక్తము వాళ్ళకి వెళ్ళకపోవడం వలనే పక్షవాతం వస్తుంది చాలా మందికి. ఇంకా అవయవాలు సరిగ్గా వాళ్ళకు పనిచేయవు. అంటే రక్తం పుట్టించకపోతే ఏం జరుగుతుందంటే పక్షవాతం వస్తుంది, నీ అవయవాలు ఇక పనిచేయవు. ఇప్పుడు నీ అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. పని చేయాలంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు, ప్రతి క్షణం చేస్తున్నాడు. నీ కళ్ళు పని చేస్తున్నాయి, బాగా చూడగలుగుతున్నావు. నీ గుండె పని చేస్తుంది, నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. నీ అంతరింద్రియంలో ఉన్నటువంటి అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. కిడ్నీలు పనిచేస్తున్నాయి, ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి. లోన ఉన్నటువంటి ప్రతి అవయవము నీకు సక్రమంగా పనిచేసి ఆరోగ్యంగా నువ్వు ఈరోజు భూమి మీద సజీవంగా బ్రతికి బట్ట కట్టి ఉన్నావంటే కారణం ఏంటి? దేవుడు నీకు అనుక్షణం ఏం చేస్తున్నాడు? ఉపకారం చేస్తున్నాడు, మేలులే చేస్తున్నాడు. ఇంత చేస్తున్న దేవునికి ఏమండి కృతజ్ఞత కలిగి మీరు బ్రతుకుతున్నారా? కృతజ్ఞులై ఉన్నారా? చాలా మంది అండి ప్రపంచంలో దేవుడంటే కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారు. కొన్ని మాటలు చూపిస్తాను చూడండి. కొన్ని తరాలలో మనుషులు ఎలా మారిపోయారనంటే, దానికంటే ముందు ఒక మాట చూసుకుందాం చూడండి ప్రియులరా. ముగించుకున్న వాక్యం తొందరలోనే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చి ఉన్నవని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు ఎలా మారిపోయారట? స్వార్థ ప్రియులు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తున్నాయి. ఈ అంత్య దినములలో ఉన్న కాలము చెడ్డది కాదు, అంత్య దినములో ఉన్నటువంటి మనుషులు చెడ్డవాళ్ళు అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎలా మారిపోయారంటే చూడండి. ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బీంకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వాళ్ళుగా మారిపోయారు మనుషులందరూ ఈరోజు. మనుషులకు కృతజ్ఞత లేదు. దేవుడు ఇన్ని మేలులు చేస్తుంటే ఏమండి, దేవుడిని తిట్టేవాడొకడు, దేవుణ్ణి హేళన చేసేవారు ఒకరు, దేవుని గురించి చెబితే దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించని ప్రశ్నించేవాడు మరొకడు ప్రియులారా. అంటే ఆ దేవుని ప్రకటించవద్దని చెప్పేవాళ్ళు మరికొందరు, అడ్డుకునే వాళ్ళు మరికొందరు. ఎలా మారిపోయారు చూడండి ప్రియులారా మనుషులు. ఎంత స్వార్థ ప్రియులు, ఎంత బీంకములాడు వరకు ఈరోజు మనుషులు మారిపోయారు చూడండి ప్రియులారా. ఇది ఎప్పటి నుండి వస్తుంది అనుకున్నారు అండి? ప్రారంభ కాలము నుంచి ఇలాంటి మనుషులు పుడుతూనే వస్తున్నారు ప్రియులారా. 3 తరాలలో ఉన్న మనుషులను చూపిస్తాను చూడండి ప్రియులారా, మీకు తొందరగా చూద్దాం చూడండి. మొట్టమొదటిగా ఏమండి
మోసే కాలంలో ఉన్నటువంటి మనుషులను చూద్దాం, ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోల్చుటకు, ఎలా అంటున్నాడు చూడండి ప్రియులారా, యెహోవా ఎవడు? ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు, మోసే మాట విని ఇశ్రాయేలీలను నేను విడిచిపెట్టుటకు యెహోవా ఎవడు? ఆ దేవుడు ఎవడు? ఇంతకు ఎంత భయంకరంగా, ఎంత లెక్కలేనితనంగా ఒక రాజుగా ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా. ఇది ఏ తరం? మోసే గారి కాలంలో ఉన్నటువంటి ఒక రాజు మాట్లాడుతున్నటువంటి మాట. దేవునిపై తిరగబడిపోయారు ప్రియులారా. దేవుడు అంటే లెక్క లేకుండా పోయింది. దేవునికి భయపడేవారు లేరు. రండి మరొక మాట చూద్దాం చూడండి ప్రియులారా, మరొక తరాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. మా నాలుక చేత మేము స్థాపించడము, మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందురు అంటున్నాడు చూడండి ప్రియులారా. మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందురు. మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందురు అంటే ఎవరు? దేవుడెవడు మాకు ఈ కార్యక్రమాలు చేయడానికి? దేవుడు మాకేం చేయలేదు, మేమే చేసుకుంటున్నాం. మా శక్తి ద్వారా, మా తెలివి ద్వారా, మా జ్ఞానం ద్వారా మేము బ్రతుకుతున్నాం. అండి ఈరోజు దేవుని నమ్మని దేశాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? చాలా ఉన్నాయి ప్రియులారా. మన పక్కలో ఉన్నటువంటి దేశానికి, చైనాకి వెళ్తే వాళ్ళు అస్సలు దేవుణ్ణి నమ్మరు. మాకు దేవుడు అంటే అవసరం లేదనే వాళ్ళు చాలా మంది, ఎక్కువ ఎవరు కొంతమంది ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం దేవుని నమ్మని వాళ్ళే ఆ దేశాల్లో ఉంటారు ప్రియులారా. అంటే ఆనాడు ఉన్నారు ఇలాంటి ప్రజలు. ఏమంటే ఈనాడు కూడా మనమున్నటువంటి తరాలలో కూడా మన కళ్ళెదుట చాలా మంది ఉన్నారు. మరొక తరాన్ని చూద్దాం చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 21వ అధ్యాయం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14, 15 వచనాలు. వారు నీ మార్గంలోను గూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపోమని దేవునితో చెప్పుదురు అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? వారు నీ మార్గంలోను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపోమని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయడం చేత మాకేమి లాభం కలుగునని వారు చెప్పుదురు. చూడండి పిల్లరా, ఎలాంటి భయంకరమైనటువంటి మనుషులుగా మారిపోయారు. ఆలోచించండి ప్రియుల. 3 తరాలలో ఉన్నటువంటి మనుషులను చూసే. ఏ తరం? మోసే కాలంలో ఉన్నటువంటి మనుషులను, దావీదు గారి కాలంలో ఉన్నటువంటి మనుషులను, యోబు గారి కాలంలో ఉన్నటువంటి మనుషులను. మరి ఈ కాలంలో ఇలాంటి వారు లేరంటారా? అండి లేరా? దేవునిపై తిరగబడే వాళ్ళే, దేవుని నమ్మని వాళ్ళే, దేవుడు అంటే భయం లేకుండా బ్రతికే వాళ్ళే, దేవునిపైనే జోకులు, దేవునిపైనే సినిమా డైలాగులు. ఏమండి ఎంత భయంకరంగా మారిపోయిందండి సమాజం. అంటే దేవుడు చేస్తున్న మేలులకు మనిషి కృతజ్ఞత లేకుండా ఈరోజు బ్రతుకుతున్నాడు. భయం విడిచి, భయం లేకుండా ఏమిటి మనిషి ఈరోజు తను పుట్టించిన దేవునిపైనే మనిషి తిరగబడిపోయాడు ప్రియులారా. అందుకే దేవుడు తన బాధను ఎవరితో చెప్పాడు? యెషయా గ్రంథంలో మీ అందరికి తెలిసిన మాటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారని నన్ను నమ్మడం లేదు. నేను చేస్తున్న మేలులను వాళ్ళు గుర్తించడం లేదు. నేను అనుక్షణం వాళ్ళకి మేలులే చేస్తున్నాను, ప్రతి క్షణం వాళ్ళని కాపాడుతున్నాను, ప్రతి క్షణం వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నాను, అన్నిటిలో వాళ్ళకి మేలులే చేస్తున్నాను. కానీ నన్ను తెలుసుకోవడం లేదు, నా కోసం బ్రతకడం లేదు, నా కోసం చెప్పకుండా ఈరోజు మరిచిపోయారయ్యా అని దేవుడు భూమితోనూ ఆకాశంతోనూ తన బాధ చెప్పుకుంటున్నారు ప్రియులారా. మరి ఈరోజు
ఈ సంఘములో ఉన్నటువంటి దేవుని నమ్మినటువంటి మీరు ఎలా ఉన్నారు అండి? ఈ యొక్క కడిమెట్ల గ్రామంలో దేవుని స్వీకరించిన మేలు, క్రైస్తవులుగా బ్రతుకుతున్న మేలు, దేవుడు చేసిన మేలులను గుర్తిస్తున్నారా? గుర్తిస్తే ఆయనకు కృతజ్ఞత కలిగి మీరు బ్రతుకుతున్నారా లేదా ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మనం ప్రతి క్షణం దేవుని కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఆయన మనల్ని పుట్టించాడు, మనల్ని కాపాడాడు, తల్లి గర్భంలో నుంచి మనల్ని కాపాడాడు. 9 నెలలు ఏమండి మనల్ని అందరినీ కాపాడాడు కదా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో చీకటిలో మనం ఉన్నాం, నీటిలో ఉన్నాం. ఆయన దేవుడు 9 నెలలు కాపాడాడు, రక్షించాడు, భూమి మీదకి పంపించాడు. మనం పుట్టక ముందే మన కోసం ఏంటి ఆహారాన్ని సిద్ధం చేశాడు, గాలిని పెట్టాడు, మనం తినడానికి తిండినంత దేవుడు అంతటిని ఏర్పాటు చేసి మనకు సమస్తాన్ని పెట్టాడు. మనకు మంచి ఆకారాన్ని ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, అవయవాలను ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. మన దేహానికి ప్రాణమైన రక్తాన్ని ఇచ్చాడు, తన ఆత్మను మనలోనికి పంపించేవండి. అన్ని ఇచ్చాడు, అన్ని చేశాడు. నా కోసం బ్రతకండి, నా కృతజ్ఞత కలిగి బ్రతకండి అని దేవుడు చెప్పాడు ప్రియులారా. మరి కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నారా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. కృతజ్ఞులై ఉన్నారా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? ఒకవేళ మీరు అలా దేవుని లెక్క లేకుండా, దేవునికి లోబడకుండా, దేవుడు అంటే భయం లేకుండా, కృతజ్ఞత లేకుండా ఒకవేళ మనం బ్రతికిండొచ్చేమో, ఇక నుంచి అయినా మనం దేవునికి లోబడి కృతజ్ఞులమై అనుక్షణం దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతకాలి. మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని అందరి దేవుడు ఈరోజు చల్లగా కాపాడాలంటే, బ్రతుకుతున్నామంటే, అందరూ ఆయుష్తో ఆరోగ్యాలతో చక్కగా అన్ని అవయవాలు ఈరోజు మనకు పనిచేస్తున్నాయంటే దేవుడు ఏం చేశాడు? మనకి ఏంటి ఉపకారం చేస్తున్నాడండి. మన ప్రాణానికి కూడా దేవుడు ఉపకారం చేస్తున్నాడు. మన అవయవాలన్నిటిని ఆరోగ్యంగా పెట్టాడు. మనకి ఏ భయంకరమైన రోగము రాలేదు, అన్ని పనిచేస్తున్నాయి. అందరం దేవుని కోసం చక్కగా బ్రతకాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇదే దేవుడు చేసే ఉపకారములు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, మీకు చేయలేదా దేవుడు ఉపకారములు? చేశారు కదా. మీకు చేశారు, మీ పిల్లలకి చేశారు, దేవుడు అందరికి, నాకు చేస్తున్నాడు, అందరికీ చేస్తున్నాడు. ఏంటి ఈరోజు వర్షం పన్న మీ గ్రామానికి ఎందుకు వచ్చాను అనుకోండి వాక్యం చెప్పడానికి? దేవుడు నన్ను కూడా బ్రతికించాడండి. నా కొడుకుని తీసుకొని వచ్చాను ప్రియులారా, చిన్న పిల్లోడు. దేవుని మాటలు కొన్నైనా చెప్పాలని వర్షంలో తడిసినా వచ్చాను. మీరు ఏదో నాకు ఇస్తారని కాదు ప్రియులారా, దేవుని మాటలు చెప్పాలి, దేవునికి లోబడి బ్రతకాలి, దేవుని అంత భయభక్తులు కలిగి దేవుని పని చెయ్యాలి. ఏ రోజైనా చచ్చిపోతాం, ఎప్పుడైనా చచ్చిపోతామన్నా ఏమండి ఈ నిజం తెలుసుకొని దేవుని మాటలు చెప్పడానికి వచ్చాను ప్రియులారా. ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ, వర్షం వచ్చినా మీరందరూ ఇంత భక్తి కలిగి మీరందరూ ఉన్నారంటే మీ అందరికీ వందనాలు ప్రియులారా. చివరిగా ఒక మాట చూపించి ఏమండి వాక్యాన్ని ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకున్నాం చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం చదవండి అమ్మా. సమస్త దేశములారా, 4వ వచనం చదవండి అమ్మా. 4వ వచనం. కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి అంటున్నాడు. చూడండి పిల్లలు, దేవుడు ఏమంటున్నాడు? మళ్ళా చదవండి, చూడండి అన్నమాట, మళ్ళా చదువుదాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అంటున్నాడు. ఆయన గుమ్మములు అంటే ఏవి? ఆయన గుమ్మములు ఏవి? దేవుని యొక్క మందిరం ప్రియులారా. కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ మీరు దేవుని యొక్క మందిరంలో ప్రవేశించాలి. ప్రవేశించి ఏం చేయమంటున్నాడు? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించడు. మీరు ఎల్లప్పుడూ ఇలా ఉన్నారు ప్రియుల దేవుళ్ళు. కాబట్టి దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు చెప్పినట్టుగా మీరు దేవునికి లోబడి కృతజ్ఞులై దేవుడు చేస్తున్న మేలులను బట్టి, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి ఎప్పటికీ దేవుని మర్చిపోకండి. మీకు డబ్బులు వచ్చినా, సంపద వచ్చినా, ఏదొచ్చినా దేవుడు చేసిన మేలులకు లోబడి దేవుడు గుర్తిస్తూ దేవుని కోసం బ్రతకండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ సంఘాన్ని దేవుడు ఎప్పుడు చల్లగా కాపాడతాడు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. తర్వాత చేస్తారు ఇప్పుడేమో. ఓకే.